అందరికీ నమస్కారం. నేను ఈ మధ్య చాలామంది జాతకం వచ్చిన వాళ్ళు కానివ్వండి, బయట కానీ కలిసినప్పుడు ఒక 50 దాటిన వాళ్ళు మాట్లాడే మాటలు కూడా తమాషగా ఉంటాయి. 54, 55, 57, 60, 65, 70 ఏం మాట్లాడతారు వీళ్ళు అంటే, మా వయసు అయిపోయిందండి, ఇక మా పని అయిపోయింది, ఇంకా అంతా వీళ్ళే చూసుకోవాలి, ఇవాళ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. నేనన్నా ఏ వయసు గొప్ప దానిదే. నేను ఇప్పుడు 57. రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఈజ్ మై ఏజ్. ఏమండి, 7 ఏళ్ళప్పుడు నా అనుభవం వేరు, 15 ఏళ్ళప్పుడు నా అనుభవం వేరు, 20 ఏళ్ళప్పుడు నాకు ఉన్నటువంటి యవ్వనం వేరు, 25, 30లో నా సాధన, ఇల్లు కట్టడం, కారు కొనడం వేరు, 35, 40లో సంపాదన, బాగా ఆస్తిపాస్తులు పోగేసుకోవటం, పిల్లల చదువులో డెవలప్మెంట్ చూడటం, 45లో వాళ్ళ యొక్క మొత్తం సెటిల్మెంట్ చేయటం, 50లో కాస్త మనవరాలని చూడటం, 55లో వాళ్ళతో కలిసి తిరుగుతూ, వాళ్ళతో ఆడుతూ, వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ, మనకు ఉన్నటువంటి 55 ఏళ్ళ అనుభవాన్ని మనసులో పెట్టుకొని ఏ వయస్సులో ఎంజాయ్ ఆ వయసులో చేస్తూ జీవితాన్ని అనుభవించాలి. కానీ చాలామంది కూడా మేము ఏజ్ అయిపోయింది, మా పని అయిపోయింది, మేము ఇంకా అయిపోయింది. ఏంటయ్యా అయిపోయింది నీ బొంద? ఏమీ కాల. ఎవడు ఎంతవరకు ఉండాలి, ఎవడు ఎప్పుడు పోవాలనేది పైవాడు రాసి పెట్టాడు. ఉన్నంతవరకు జీవితాన్ని ఎంజాయ్ చేయడమే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క లక్ష్యం అవ్వాలి. ఈ ఏజ్ తక్కువైపోయింది, ఆ ఏజ్ ఎక్కువైపోయింది ఏం లేదు. ఈ ఏజ్లో మాకున్న గౌరవం, మా అనుభవానికి మీరు ఇచ్చే రెస్పెక్ట్, మేము చెప్పే మాటలు ఆలకించేటువంటి ఎంతోమంది నన్ను ఫాలో చేసేవాళ్ళు, అలాగే మంచి మంచి మాటలు విని మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఈ ఏజే నాకు కల్పించింది. మరి నేను చిన్నవాడినే ఉండి మాట్లాడితే ఎవడు విండు? నాకు ఏజ్ ఏంటి అని అడుగుతారు. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, పెద్దవాళ్ళమైన తర్వాత మన అనుభవం బాగుండి మన యొక్క సత్య మార్గంలో మనం వెళ్తూ మనం కానీ మాట్లాడితే మనల్ని ఫాలో చేసే గుంపు ఎక్కువగా ఉంటుంది. జనాలు చాలామంది మనల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. మన యొక్క ఆ మాటల వల్ల వాళ్ళ జీవితంలో అనేక మార్పులు వచ్చి వాళ్ళు సంతోషంగా ఆనందంగా చక్కదిద్దుకుంటూ, భార్యాభర్తల గొడవ కావచ్చు, ఇంట్లో ఎటువంటి సమస్యలు కావచ్చు, ఆర్థిక ప్రాబ్లం కావచ్చు, వ్యాపారము, విద్య, ఏదైనా అందులో మనం చెప్పేటువంటి కొన్ని సలహాల వల్ల వాళ్ళు ఆ యొక్క నా అనుభవాన్ని వాళ్ళు చక్కగా స్వీకరించి జీవితాన్ని బాగు చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఏజ్ తక్కువైపోయింది, నా ఏజ్ ఇది కాదు, ఇవన్నీ అనుకోవడం వేస్ట్. ఏ స్టేజ్ని దాన్ని ఎంజాయ్ చేయాలి. అంతేకాని గతంలో అయిపోయింది నా ఏజు, గతంలో అలా ఉండేవాడిని, ఇవన్నీ పనికిరాని మాటలు. అవంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఏజ్లో నేనున్నంత బిజీగా, నేనున్నంత సంతోషంగా, ఇలాగే 40, 60, 65, 70, 75 నన్ను ఫాలో చేసే వాళ్ళ గుంపు పెరుగుతుంది. నా మాటకి విలువ ఇచ్చే వాళ్ళ గుంపు పెరుగుతుంది. అలాగా చాలామంది నన్ను ఫాలో అవుతారన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏజ్ అయిపోయింది, అదైపోయింది అనేది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఏ ఏజ్కి ఏం చేయాలో ఆలోచిస్తూ మన ఏజ్ని మైండ్లో పెట్టుకుని మన పని మనం చేయాలి. ఏజ్కు తక్కువ చేయకూడదు, ఏజ్కి ఎక్కువ కూడా చేయకూడదు అన్నమాట. ఇదందరూ మీరు గ్రహిస్తారని ఆశిస్తూ మీ గోపాలయ్య గారు.